అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. దళపతి విజయ్ అందరికి తెలిసిన వ్యక్తే. ఆయన సక్సెస్ఫుల్ హీరో, అలాగే సక్సెస్ఫుల్గా ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో. కమల్ హాసన్ అలాగే రజనీకాంత్ వీళ్ళతో పోటీగా ఫ్యాన్స్ ఉన్నటువంటి వ్యక్తి తమిళనాడులో అని చెప్పుకోవచ్చు. అలాగే ఆయన సినిమాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలా సినిమాలు కూడా ఉన్నాయి. ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో ఈయన టీవీకే అనే పార్టీ స్టార్ట్ చేశాడు, తమిళ వెట్టిక కలగం అనేసి. ఆ టీవీకే పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయనకి ఒకదాని మీద ఒకటి ఆయనకి కష్టాలు పెడుతూనే వస్తున్నాయి. అలాగే జననాయకర్ అనే సినిమా కూడా ఆయనకి రిలీజ్ కావాల్సింది, ఇప్పటికి కూడా అది రిలీజ్ కాలేదు. అది ఆ సినిమాలో కొన్ని రాజకీయాలకు సంబంధించి సన్నివేశాలు ఉన్నాయనేసి ఏప్రిల్లో తమిళనాడులో రాజకీయాలు ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ తర్వాతే రిలీజ్ కావచ్చని కూడా ఆ జననాయకర్ సినిమా నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. ఇదిలాగుంటే ఒకసారి విజయ్ బయోగ్రఫీ చెప్పుకుంటూ పోతే, విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఇతని భార్య సంగీత స్వర్ణలింగం. వీరిది శ్రీలంక, అయితే వీళ్ళు లండన్లో సెటిల్ అయ్యారు. వీళ్ళ నాన్న ఒక పారిశ్రామికవేత్త. ఈమె పేరు మీద కూడా దాదాపుగా 400 కోట్ల ఆస్తులు ఉన్నాయని కూడా చెప్తుంటారు. దాంతోపాటు ఇటీవల కాలంలో వీళ్ళిద్దరికీ గొడవలు, దాదాపుగా 4 సంవత్సరాలు పైబడి గొడవలు ఉన్నాయి. దాంతో ఆమె విడాకులకు అప్లై చేసింది. ఆ విడాకులు అంతా రీసెంట్గా వచ్చాయనుకుంటున్నారు. కాదు, అది 2025 నవంబర్లోనే ఆమె పిటిషన్ దాఖలు చేసింది, విడాకుల పిటిషన్. దాంతోపాటు విజయ్కి ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కరూర్ తొక్కిసలాట కావచ్చు, అలాగే అక్కడ దాదాపుగా 41 మంది చనిపోయారు. దాంతోపాటు జననాయకర్ సినిమా, దాంతోపాటు భార్య విడాకులు, ఇలాంటివన్నీ కూడా ఈ ఎలక్షన్ల ముందరే, ఇప్పుడు తమిళనాడులో ఏప్రిల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఈ ఎలక్షన్ల ముందరే విజయ్కు ఈ చిక్కుముళ్ళన్నీ కూడా ఒక్కసారిగా ఆయన్ని వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అతిపెద్ద సమస్య ఏమంటే త్రిషాతో ఎఫ్ఐఆర్ ఉందనేసి నెటిజన్లు చెబుతూ వస్తున్నారు. దాంతోపాటు బీజేపీ చీఫ్ అయినటువంటి నాగేందర్ అనే వ్యక్తి కూడా త్రిషా ఇంటి నుంచి బయటికి వచ్చి నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో అనేసి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాకపోతే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని రోజులకే ఆయన ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటూ సారీ కూడా చెప్పాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే టీవీకే పార్టీకి ఇంకా వేరే ఒక పేరుంది అనేసి కూడా నెటిజన్లు చెప్తున్నారు. టీవీకే అంటే త్రిషా విజయ్ కృష్ణన్ అనే పేరు కూడా ఉందని, త్రిషా విజయ్ కృష్ణన్ అని కూడా కొంతమంది నెటిజన్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, అలాగే శోభ, వీళ్ళ తండ్రి డైరెక్టరు, ఇతని తల్లి శోభ సింగరు. అలాగే వీరిద్దరూ కూడా తన కోడలు చాలా మంచిదని, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటుందని, స్కూల్ బాధ్యతల్లో కూడా తన కోడలు చాలా మంచిగా చూసుకుందని కూడా ఒకవైపు కోడల్ని పొగుడుతూనే చెప్పుకొస్తూ, కొడుకుని ఇలాంటి వాడు అలాంటి వాడిని ఏమి చెప్పుకోకుండా కేవలం కోడల్ని మంచిది అని చెప్పుకొచ్చారు. దాంతోపాటు సంగీత విడాకులు పిటిషన్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్లో దీనికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఎలక్షన్లు ఎండింగ్లో ఎలక్షన్లు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే సంగీత ఇప్పుడు ప్రజెంట్ దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా ఆమె లండన్లో ఇతనికి దూరంగా పిల్లల్ని అక్కడే పెంచుతూ, దాదాపుగా పిల్లలకు కూడా అబ్బాయికి 25 సంవత్సరాలు, అమ్మాయికి 20 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మగారి దగ్గరే ఉన్నారనేసి, లండన్లో ఉన్నారనేసి కూడా చెప్తున్నారు. దాంతో రానున్న ఎలక్షన్లకి, ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లకి విజయ్ ఎంత విజయం సాధిస్తాడు, లేకపోతే ఈ చిక్కుముళ్ళ వల్ల విజయ్ పార్టీ ఏమైపోతుంది అని కూడా నెటిజన్లు దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ విధంగా విజయ్ రాజకీయాలకి ఎట్లాగా సెట్ అవుతాడా లేదా అనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తేలుతుంది. అలాగే విజయ్ సంగీత ఇంకా కలవరు, ఖచ్చితంగా డివర్స్ అయితే అయిపోతాయి అని కూడా ఆయన ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. దాంతోపాటు త్రిషా విషయం కూడా తేలితే బాగుంటుంది, అది నిజమా అబద్ధమా దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని కూడా అతని ఫ్యాన్స్ చెబుతూ వస్తున్నారు. ఈ విధంగా రానున్న రోజుల్లో విజయ్కి రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా లేదంటే ఫెయిల్ అవుతాడా వేచి చూడాలి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.